దేవుని నామానికి స్తోత్రములు. ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి ముందుగా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నా ఆత్మీయ తండ్రి గారికి అలాగే నాన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా నీ పాదాల చింత చేరి ఉన్ననైనా దీనులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ప్రభా, ఇంతదనుకునైనా పాటల చేత వాయిద్యాల చేత ఆరాధన చేత మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయానికి మేము వెలుచుండగా ప్రభా మాతో మీరేం మాట్లాడండి నాయనా. అయా ప్రభా, నీ పక్షమై నిలబడుచుండగా నాయనా నీ సిలువ చాటును మరుగుపరిచి నాయనా మీరే మాతో మీరు మాట్లాడండి ప్రభా. అయా ఏ యోగ్యత లేని దానను, అయా ఏ అర్హత లేని దానను ప్రభా నీ పక్షమై నిలబడి ఉండగా ప్రభా. అయా ప్రభా, నీ ప్రజలతో మీరే మాట్లాడండి నాయనా. అయా ప్రభా, మీరే మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ యొక్క ఆరాధన అంతా ప్రభా మీరే మాతో మాట్లాడండి దేవా. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగూ నశించెదరు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. చాలండి. ఆయనను ప్రేమించు వారందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఆయనను ప్రేమించువారు అంటే ఎవరండి? ఆయనను ఎలా ప్రేమించాలి? ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది ఆయా రీతులుగా ప్రేమించేవారు మనకు కనబడతారు. ప్రేమించే వారి కోసం చాలామంది చాలానే చేస్తూ ఉంటారు. వారి కోసం బహుమానాలు, వారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి తల్లిదండ్రులైతే వారి పిల్లల కోసం వారికి కావాల్సినవన్నీ వారు సమకూరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వారి పిల్లల కోసం వారికి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటారు. మరి మనం దేవుని కొరకు ఏం చేయాలండి? ఆయన కొరకు ఆయనను ప్రేమించడం అంటే మనం ఎలా ప్రేమించాలి ఆయనను? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనం బైబిల్లో యాకోబు గారు మనకి కనబడతారు. యాకోబు గారు తన చిన్న కుమారుణ్ణి అతిగా ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే తనకున్న 12 మంది కుమారుల్లో తనకి అత్యంతమైన స్థానాన్ని ఇచ్చారు. తన కొరకు ఒక క్రొత్త అంగీని కుట్టించిన వాడుగా ఉన్నాడు. ప్రత్యేకతను కనపరిచాడు. తన కుమారునికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. అంటే ఎంతగా ప్రేమించాడో మనం గమనించండి. దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అంటే మొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలండి. మనము ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటామండి. ఆయన ఆజ్ఞలు అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అబ్రహాం గారు మనకి కనబడతారు. అబ్రహాము గారు దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. ఎంతగా ప్రేమించారు అంటే తన ఒక్కగానొక్క కుమారుడిని దేవుని కొరకు అర్పించడానికి కూడా వెనకాడని వారుగా ఉంటున్నారు. ఒకసారి మనం ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే దేవుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న
నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. చాలండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించెను. దేవుడు అబ్రహాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిగా అర్పించమని ఆజ్ఞ ఇచ్చాడు. అబ్రహాము ఆ ఆజ్ఞను శిరస వహించిన వాడుగా ఉన్నాడు. కానీ మనకు దేవుడు ఆజ్ఞ ఇస్తే మనము అట్లా కాదు ప్రభా, ఇలా కాదు ప్రభా అని వాదించేవారుగా ఉంటాము. కానీ అబ్రహాము గారు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. మరి మనకు దేవుడు ఆజ్ఞ ఏమిచ్చాడండి? మనకు దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చారంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బతుమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలండి. దేవుడు మనకేం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడంటే, సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలి. అంటే మనము ఎక్కువగా దేనిని ప్రేమిస్తామంటే శరీరాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటాము. మన శరీరమును ఆయనకు సమర్పించాలి. శరీరమును సమర్పించాలి అంటే శరీరము మనకి చాలా ఇష్టమైనదిగా ఉంటుంది. మనకు ఇష్టమైన దానిని దేవునికి అర్పణగా అర్పించాలి. దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక దేవుడు మన కొరకు అతని కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంటే ఇష్టమైన దానిని త్యాగం చేయడం. దేవుని కొరకు మనకు ఇష్టమైన దానిని త్యాగం చేసేవారుగా ఉండాలి. మన జీవితాల్లో ఆయన కొరకు మనము ఆయనను ప్రేమించడం అంటే దేవుని కొరకు మనకి ఇష్టమైన దానిని త్యాగం చేయడం అన్నమాట. దేవుని కొరకు మనకి ఇష్టమైన దానిని త్యాగం చేయాలి. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఆమె ఎవరండి? ఆమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో సంచరించుచున్నప్పుడు ఒక పరిసయ్యుడు ఆయనను తన ఇంటికి భోజనానికి పిలిచాడండి. వారు భోజనం చేయుచుండగా ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదముల యొద్ద నిలుచుండి కన్నీటితో ఆయన పాదములను తడిపినదిగా ఉంది. ఎందుకు తడిపిందండి? ఎందుకు తడిపింది అంటే ఆయనను ఎంతో ప్రేమించింది. విస్తారముగా ఆయనని ప్రేమించింది. ఆయన పాదములను కన్నీటితో తడిపినదిగా ఉంది. కన్నీటితో తడపడమే కాకుండా ఆయన పాదములను తన వెంట్రుకలతో తుడిచినదిగా ఉంది. తల వెంట్రుకలు అంటే మన ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఆయన పాదముల యొద్ద మన ఘనతను పెట్టగలిగితే ఆయనను మనము విస్తారంగా ప్రేమించినట్లు. మనము ఆయనను విస్తారంగా ప్రేమించాలి అంటే చాలామంది దేవుని మందిరానికి వస్తారు, కానీ ఘనతను మాత్రం వారి దగ్గరే ఉంచుకుంటారు. కానీ మనము ఆయన పాదముల యొద్ద మన ఘనతను పెట్టాలి. ఆమేన్. మన దేవుని యొద్ద మన ఘనతను ఆయన పాదముల యొద్ద పెట్టేవారుగా ఉండాలి.
అలాగే ఆయనను ప్రేమించటం అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే యాకోబు గారు మనకి కనబడతారు. యాకోబు గారు రాహేలును ఎంతో ప్రేమించారు. చదవండి ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. చాలండి. యాకోబు గారు రాహేలును ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడండి అంటే 14 సంవత్సరములు రాహేలు కోసం కొలువు చేశాడండి. అంటే ఎండకు ఎండి వానకు తడిచి ఆయన కొలువు చేసిన వాడుగా ఉన్నాడు. మరి దేవుని పిల్లలమైన మనము దేవుని కొరకు ఏం చేయాలి అంటే జీవితకాలము ఆయన కొరకు కొలువు చేసేవారుగా ఉండాలి. జీవితకాలం ఆయన కొరకు కొలువు చేసేవారుగా ఉండాలి అంటే ఆయన కొరకు కష్టపడాలి, ఆయన కొరకు ఖర్చు అయిపోవాలి. ఆయన కొరకు కష్టపడడం అంటే ఆయన పరిచర్య చేయడం. దేవుణ్ణి ప్రేమించాము గనుకే మేము దేవుని మందిరానికి వస్తున్నామండి, దేవుణ్ణి ప్రేమించాము గనుకే మేము పరిచర్య చేస్తున్నామండి అని చాలామంది చెప్తారు. కానీ ఆయనను ప్రేమించటం అంటే ఆయన కొరకు కొలువు చేయటం, అంటే ఆయన కొరకు కష్టపడడం, ఆయన కొరకు ఖర్చు అయిపోవడం, ఆయనకు ఉపచారం చేయటం. దేవుని కొరకు మనము ఉపచారం చేయాలి. అలానే మొదటగా దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన కొరకు మనము మనకిష్టమైన దాన్ని త్యాగం చేయడం. రెండవదిగా ఆయనను మనం ప్రేమించటం అంటే మన ఘనతను ఆయన పాదముల యొద్దకు తీసుకువెళ్ళడం. మూడవదిగా ఆయనను మనం ప్రేమించటం అంటే దేవునికి ఉపచారం చేయడం. ఆయనను ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాము. బలముతో ఉదయించు సూర్యుడంటే ఉదయాన్న సూర్యుడు ఎలా ఉంటాడు? అంతకంతకు ప్రకాశించేవాడుగా ఉంటాడు, అంతకంతకు తేజరిల్లేవాడుగా ఉంటాడు, అంతకంతకు ప్రబలమవుతాడు. అలానే మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఆయనను ప్రేమించేవాడు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. అంటే మనము అంతకంతకు అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు వృద్ధి పొందాడు. ఎలా వృద్ధి పొందాడు? ఆయనను ప్రేమించి వృద్ధి పొందాడు. అలాగే మనం సౌలు గారిని చూసినట్లయితే అంతకంతకు నీరసలిల్లాడు. అంటే ఆయన దేవుణ్ణి ప్రేమించలేదు, డబ్బును, ఐశ్వర్యాన్ని, ఘనతని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అతను అంతకంతకు నీరసిల్లాడు. కానీ దావీదు గారు అంతకంతకు వర్ధిల్లవాడుగా ఉన్నాడు. మనము కూడా మన జీవితంలో అంతకంతకు వర్ధిల్లాలి అంటే, అంతకంతకు తేజరిల్లాలి అంటే ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే మొదటి విషయం ఏం చెప్పానండి? మనకిష్టమైన దాన్ని త్యాగం చేయాలి. రెండవదిగా మనం ఆయనను ప్రేమించడం అంటే మన ఘనతను ఆయన పాదముల క్రింద పెట్టాలి. మూడవదిగా ఆయనను ప్రేమించడం అంటే ఉపచారం చేయాలి. ఆయనను ప్రేమిస్తే ఏం జరుగుతుంది అంటే అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉంటాము. ఆమేన్. మన జీవితంలో ఆయనను ప్రేమించి అంతకంతకు వర్ధిల్లుదుముగాక. ఆమేన్. దేవుడి ఇచ్చిన మాటలు దీవించునుగాక. దేవుని నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. మరి పోయిన వారం హదస్లతో నేను ఒక మాట చెప్పాను. నిన్ను దేవునికి సమర్పించాను, దేవుని పరిచర్యలో నువ్వు వాడబడాలి. చిన్న ప్రసంగం ఏదో ఒకటి చెప్పు,
మొదట నిలబడటం వస్తే తదుపరి ప్రభు నిన్ను వాడుకుంటాడు, నీకు ధైర్యం వస్తుంది అని నేను చెప్పినప్పుడు, సరే నేను నిలబడతాను డాడీ, ఏదో ఒకటి నేను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చెప్తాను అంది. సరే నువ్వు సిద్ధపడమ్మా అని చెప్పాను. మరి దేవుని మహాకృపను బట్టి మంచి వాక్యాన్ని ఎన్నిక చేసుకుంది. ఆమేన్. మరి దేవుడు రాబోయే దినాల్లో బహుబలంగా ఈ బిడ్డను వాడుకొనును గాక. తన జీవిత పర్యాంతరము బలిపీఠం మీద తను పోయబడును గాక. దేవుని కొరకు సమర్పించుకొని తన జీవితం అంతా దేవుని కొరకే అరిగిపోయేదానిగా ఉండునట్లు దేవుడు అభిషేకించును గాక. మంచిది, దేవుడు దీవించును గాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. చాలండి, ఈ రాయబడిన మాట మనం ధ్యానం చేస్తే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని వారు పాట పాడిరి. ఎవరయ్యా అంటే, ఇక్కడ ఈ పాట పాడిన వారు ఎవరయ్యా అంటే, ఈ యొక్క అధ్యాయం మొదటిని మనం పరిశీలన చేస్తే, మొదటి అధ్యాయంలో ఈ పాట పాడిన వారెవరో మనకు కనపడతారు. ఆ దినమున దెబోరాయు అబినోయుము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన పాడిన వారు ఎవరయ్యా అంటే దెబోరా మరియు బారాకు. చూడండి, దెబోరా ఎవరు అంటే ఓ ప్రవక్తి. ఆమేన్ చెప్పండి. ఒక ప్రవక్తి, దేవుని చేత రేపబడినటువంటి ఆమె రేపబడటమే కాదు, ఆమె ఏం చేసిందో తెలుసా? బారాకును కూడా రేపింది. ఆమేన్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలగచేయాలని ఈ మాట దెబోరాకు తెలియచేశాడు. దెబోరా బారాకును రేపింది. ఎవరిని రేపిందండి? బారాకును రేపింది. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతున్నవాడు, నష్టపరుస్తున్నవాడు, కష్టపరుస్తున్నవాడు ఒకడున్నాడు. వాడి పేరేంటి అంటే సీసెరా. అందరూ చెప్పండి. సీసెరా అనేవాడు ఇశ్రాయేలు ప్రజలను బాధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలీలను బాధించేవాడుగా ఉన్నాడు. వారు ఇశ్రాయేలు సీసెరా చేత బాధించబడుతుంటే ప్రభువు చూసి ప్రవక్త అయిన దెబోరాకు చెప్పాడు. ఎవరికి చెప్పాడని? ప్రవక్త అయిన దెబోరాకు చెప్పాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను విమోచించబోతున్నాను, అందుకు గాను బారాకును రేపు, బారాకును యుద్ధానికి వెళ్ళమని చెప్పు అని దెబోరాకు దేవుడు ప్రత్యక్షమై దెబోరాకు ఆ వర్తమానాన్ని తెలియచేశాడు. దెబోరా ఏం చేసిందో తెలుసా? ఆమె రేపబడటమే కాదు, బారాకును కూడా రేపినదిగా ఉంది. సీసెరాను మీకు అప్పగించబోతున్నాడు దేవుడు అని బారాకు చెప్తే, బారాకు తన పని తను జరిగించిన వాడగా ఉన్నాడు. చూడండి, అప్పట్లోనే సీసెరా
900 రథాలు కలిగిన వాడు. ఎన్ని రథాలండి? 900 రథాలు కలిగిన బల పరాక్రమం కలిగిన వ్యక్తి. ఆయన ఎంతో బలాఢ్యుడు, బలమైన సైన్యం కలిగి ఉన్నాడు. అలాంటి సిసెరాను తన చేతికి అప్పగిస్తానని దేవుడు, బారాకు చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్తే బారాకు మొదట నమ్మలేదు. అప్పుడు దెబోరా చెప్తుంది, బారాకు నువ్వు యుద్ధం చేస్తావు, కానీ సిసెరా మాత్రం ఒక స్త్రీ చేతిలో చనిపోతాడు. ఎవరి చేతిలో? స్త్రీ చేతిలో చనిపోతాడు. ఆ ఘనత నీకు రాదు అని దెబోరా చెప్పింది. ప్రియులారా, చెప్పినప్పుడు నువ్వు నాతో కూడా యుద్ధానికి వస్తే తప్ప నేను యుద్ధానికి వెళ్ళను అని బారాకు చెప్పాడు. ప్రియులారా, అప్పుడు దెబోరా ఏం చేసిందో తెలుసా? దెబోరా ఏం చేసిందయ్యా అంటే బారాకుతో కూడా యుద్ధానికి వెళ్ళిందిగా ఉంది. ఆమేన్. ఈ దెబోరా ప్రవక్త అయి దేవుని సన్నిధిలో బలి అర్పణ చేస్తూ దేవుని దగ్గరించిన వర్తమానాన్ని ప్రజలకు బోధిస్తూ ఉన్నటువంటి ప్రవక్తని యుద్ధానికి రమ్మని తీసుకుని వెళ్ళాడు. ప్రవక్త యుద్ధానికి వెళ్ళింది. ఈ యొక్క బారాకు తన సైన్యాన్ని బలపరుచుకుని సిసెరా మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సిసెరా మీదకి యుద్ధానికి వెళితే దేవుడు అక్కడ కార్యం చేశాడు. సిసెరా ఆ సైన్యం అంతా ఓడిపోతూ ఉంటే సిసెరా పారిపోతూ ఉన్నాడు. బారాకు సైన్యాన్ని చూసి, వారి పరాక్రమాన్ని చూసి, వారు అనేకులను నశింపచేయటం చూసి సిసెరా ప్రాణభయంతో పారిపోతూ ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఆయనకి దప్పిక వేస్తే దేవుడు అక్కడ ఒక స్త్రీని వాడుకున్నాడు. ఆమేన్. ఆ స్త్రీ ఎవరయ్యా అంటే యాయేరు. చెప్పండి. యాయేరు అనేటువంటి స్త్రీని దేవుడు వాడుకున్నవాడుగా ఉన్నాడు. అమ్మా, నాకు దాహం వేస్తుంది, దయచేసి మంచినీళ్ళు అని సిసెరా అడిగితే, అయ్యా మీకు దాహం వేస్తుందా, రండి కూర్చోండి అని ఇంట్లోకి గుడారంలోనికి పిలిచి ఆయనకి పాలిచ్చిందట. ఏమిచ్చిందండి? మంచినీళ్ళకు బదులుగా పాలిచ్చి ఆ పాల పైన మీగడ వేసిందట. ఏమేసిందండి? మీగడ వేస్తే సిసెరా అనుకున్నాడు, ఈమె నన్ను బాగా ప్రేమిస్తుంది, నా క్షేమం కోరింది, ఇదిగో నన్ను దాస్తది అని అనుకుని సిసెరా ఏం చేస్తాడో తెలుసా? పాలు తాగేసరికి ఆయన యుద్ధరంగం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అలిసిపోయిన విధానాన్ని బట్టి పాలు తాగగానే ఆయనకి ఏమయ్యిందో తెలుసా? నిద్ర పట్టేసింది. సిసెరా ఆ యొక్క యాయరుతో చెప్పాడు, అమ్మా ఎవరన్నా సైన్యం వస్తే ఇక్కడ లేడు అని చెప్పు, కొంచెంసేపు నేను రెస్ట్ తీసుకుంటాను, విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి యాయేరుకు చెప్తే యాయేరు అంది, అయ్యా మీరు విశ్రాంతి చేసుకోండి, మిమ్మల్ని భద్రంగా నేను కాపాడతాను అంటే ఆ యొక్క సిసెరా అక్కడ ఆ గుడారంలో నిద్రపోయిన వాడగా ఉన్నాడు. అప్పుడు యాయేర ఏం చేసిందో తెలుసా? ఒక గుడారపు మేకును తీసుకుని, ఒక సుత్తిని తీసుకుని తన నొసటిపైన కొట్టి భూమిలోకి దిగ్గొట్టింది. ఎక్కడ దిగ్గొట్టింది? భూమిలోకి దిగ్గొట్టింది. చూడండి, సిసెరా నిద్రపోతున్నాడు, నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. దేవుడు యాయేరును ప్రేరేపిస్తున్నాడు, ఇదిగో వీడిని మీకు అప్పగిస్తాను, వీడిని మీ చేతుల్లో హతమారుస్తాను అంటే వీడు పారిపోతూ ఉన్నాడు, వీడిని నువ్వు హతమార్చు అని యాయేరును రేపినప్పుడు యాయేరు ఏం చేసిందో తెలుసా? ఒక గుడారపు మేకును తీసుకుని సుత్తిని తీసుకువెళ్ళి ఆ నొసటి పైన పెట్టి బలంగా కొడితే ఆ మేకేమైందో తెలుసా? భూమిలోనికి దిగబడిపోయింది. ఎక్కడ దిగబడిపోయింది? భూమిలోనికి దిగబడిపోయింది. సిసెరా అక్కడికక్కడ చనిపోయాడు. ఆమేన్.
సిసారా చనిపోయాడు. ఇశ్రాయేలు శత్రువైన సిసారా చనిపోతే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉన్నారు. అది మొదలుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నెమ్మది కలిగింది. ఈ రోజున అక్కడ ఇశ్రాయేలుల శత్రువులు ఓడిపోవటానికి కారణం ఏంటంటే దెబోరా చేయవలసిన పని దెబోరా చేసింది. దెబోరా చేసింది. బారాకు చేయవలసిన పని బారాకు చేశాడు. యాయేరా చేయవలసిన పని యాయేరా చేసింది. అంటే నీ జీవితంలో నీ శత్రువు హతమార్చబడాలి అంటే, నీ శత్రువు లయమవ్వాలి అంటే, నీ శత్రువు ఎవరు? మనందరికీ అగర్భ శత్రువు ఎవరో తెలుసా? అపవాది. ఎవరండి? అపవాది. ఆ అపవాది హతమార్చబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసిగా నువ్వు చేయవలసిన పని నీవు చేయాలి. దైవజనుడిగా నేను చేయవలసిన పని నేను చేయాలి. ఈరోజు చూడండి, దెబోరా చేయవలసిన పని దెబోరా చేసింది. బారాకు చేయవలసిన పని బారాకు చేశాడు. యాయేరా చేయవలసిన పని యాయేరా చేసింది. ఈ రోజున ఎవరు చేసే పని వారు చేయగలిగితే అపవాది లయమవుతాడు. ఆమేన్. విశ్వాసిగా నువ్వు చేయవలసిన పని నీవు చేస్తే, దైవజనుడిగా నేను చేయవలసిన పని నేను చేస్తే, ఈ ప్రాంతంలో ఉన్న అపవాది నశించిపోతాడు. ఈ రోజున మీ జీవితాల్లో తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మన అగర్భ శత్రువైన మన జీవితాలకు అగర్భ శత్రువు ఎవరై అంటే అపవాది. ఎవరండి? అపవాది నశింపచేసేవారుగా ఉండాలి. అపవాదిని మనం ఏం చేయాలి అంటే నశింపచేయాలి. మా వల్ల అవుతుందయ్యా, అపవాది శక్తిమంతుడు కదా అంటే అనుకోవచ్చు. కానీ అపవాది కంటే నిన్ను దేవుడు శక్తిమంతుడుగా చేస్తాడు. నీ కాళ్ళ కింద అపవాదిని దేవుడు తొక్కించునుగాక. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము ఏం చేయాలి అంటే అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారుగా ఉండాలి. ఏం చేయాలండి? అపవాది తంత్రాలను మనం ఎరగాలి. వాడు ఏదో గొప్పవాడు అనుకుంటే వాడిని గొప్ప చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే వాడిని నీ కాళ్ళ చేత ఆయన త్రొక్కించాలని ఇష్టపడిన దేవుడు. ఆమేన్. వాడు ఎంత శక్తిమంతుడైనా నీ కాళ్ళ కింద నలిగిపోవలసిన వాడు, నీ కాళ్ళ కింద హతమార్చబడిన వాడు. అందుకని నీవు సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారుగా ఉండాలి. పౌలు అపోస్తలుడు అంటాడు, నేను ఏమంటాడు తెలుసా? మేము సాతాను తంత్రములను ఎరిగిన వారం. ఏమంటాడని? సాతాను తంత్రములను ఎరిగిన వారం. నువ్వు ఎప్పుడైతే వాడి యొక్క బలమును నువ్వు ఎరుగుతావో, వాడి తంత్రములు నువ్వు ఎరుగుతావో, అప్పుడు అపవాదిని నువ్వు హతమార్చగలుగుతావు. ఈ రోజున ఒక శత్రువు మీద ఒకరి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి బలాన్ని నువ్వు ఎరగాలి. వారి యొక్క తంత్రాలను నువ్వు ఎరిగితే సులువుగా నీ జీవితంలో విజయాన్ని పొందగలుగుతావు. ఆమేన్. అలాగే అపవాదిని జయించాలి అంటే అపవాది యొక్క తంత్రములను నువ్వు ఎరిగిన వాడగా ఉండాలి. ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా నీవు అపవాది తంత్రములు ఎరిగితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అపవాదిని ఎక్కడ పెడతాడో తెలుసా? నీ పాదముల క్రింద పెడతాడు. ఎక్కడ పెడతాడు? నీ పాదాలతో తొక్కించేవాడుగా ఉంటాడు. అట్టి అభిషేకం నీకు దయచేయునుగాక. అపవాది మీద విజయాన్ని కలగచేయునుగాక. ఈ రోజున చూడండి, ఇశ్రాయేలీల శత్రువైన సిసారా చనిపోయినప్పుడు వారు సంతోషంతో, ఉత్సాహంతో ఈ పాటను పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? ఏమని పాట పాడుతున్నారు? అందరూ చెప్పండి. ఆయనను ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేన్. ఆయనను ప్రేమించువారు బలముగా ఉదయించు
సూర్యుని వలె ఉంటారు. నిజమే, అదర్స చెప్పిన రీతిగా ఆయనను ప్రేమించటం అంటే, ప్రేమించే వారి కోసం మనం ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా మన పిల్లలను మనం ప్రేమిస్తాం. ఎవరిని? మన పిల్లలను మనం ప్రేమిస్తాం. మనం ప్రేమించినప్పుడు వారికి కావలసినవన్నిటిని కూడా ఏం చేస్తామో తెలుసా? సమకూర్చేవారుగా ఉంటాం. ఏం చేస్తాం? సమకూర్చేవారుగా ఉంటాం. వారికి కావలసినవన్నిటిని సమకూర్చేవారుగా ఉంటాం. వారికి ఏవేవో బహుమానాలు ఇచ్చేవారుగా ఉంటాం. అవునా కాదా? బహుమానాలు ఇచ్చేవారుగా ఉంటాం. బైబిల్లో చెప్పిన రీతిగా యాకోబు తన కుమారుడైన యోసేపుని ప్రేమించాడు. తన 12 మంది పిల్లలలో వృద్ధాప్యమందు పుట్టినటువంటి బిడ్డ యోసేపు. ఆ యోసేపుని అమితంగా ప్రేమించిన యాకోబు ఏం చేశాడో తెలుసా? ఒక విచిత్రమైన అంగిని యోసేపుకి కుట్టించాడంట. ఆమేన్ చెప్పండి. యోసేపుకి కుట్టించిన వాడుగా ఉన్నాడు. ఒక బహుమానాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక మాట చెప్తాను వినండి. ప్రేమించేటప్పుడు వాళ్ళు అడిగితే మనం ఇవ్వం. వాళ్ళు అడిగితే, పిల్లలు మనం అడిగితే ఇస్తామా? చెప్పండి. పిల్లలకు కావలసినవి మనమే వారికి ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో అప్పుడు ఆయా సమయాల్లో వారికి మనం ఇచ్చేవారుగా ఉంటాం. ఆమేన్. పిల్లలు పెద్దవారు అయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వస్త్రాలు కొంటాం, వారికి కావలసినటువంటి తినుబండారాలు తెస్తాం. కొంచెం పెద్ద అయినాక వాళ్ళు అడగకుండానే మనం ఏం చేస్తాం? స్కూల్లో జాయిన్ చేస్తాం. వారు అడగకుండానే బెటర్ స్కూల్ ఏది ఉంది, ఈ ప్రాంతంలో బెటర్ స్కూల్ ఏది ఉందని విచారణ చేసి వారిని అందులో మనం చదివించేవారుగా ఉంటాం. కారణం ఏంటంటే వారిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం కాబట్టి వారి కొరకు, వారి యొక్క ప్రయోజనం కొరకు, వారి యొక్క సంతోషం కొరకు బహుమానాలను మనం ఇచ్చేవారుగా ఉంటాం. ప్రియులారా, ఈ రోజున దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ప్రభు నీకు చెప్పకుండానే నీకు నీవుగానే దేవునికి నువ్వు సమర్పించుకునేవాడగా ఉండుగాక. ఈ రోజున ప్రభు చెప్తే నువ్వు ప్రేమించటం కాదు, ప్రభువుని ఎలా ప్రేమించాలో నువ్వు తెలుసుకొని నీకు నీవుగా దేవుణ్ణి ప్రేమించేవాడగా నీవు ఉండాలి. ఆమేన్. చూడండి, అబ్రహాము ఒక రోజున దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అబ్రహాముతో చెప్పాడు. ఇక్కడ హదస్స ఇందాక చెప్పింది, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఏం రాయబడి ఉందంటే, ఆయనను ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను చెప్పండి. దేవుని పిల్లలమైన మనం ఆయనను ప్రేమించినట్లయితే మనం ఏం చేస్తామో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకుంటాం. ఏం చేస్తాం? ఆయన ఆజ్ఞలను గైకుంటాం. ఉదాహరణకి అబ్రహాముని చూపించింది. అబ్రహాము నిజంగానే ఒక రోజున దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడంటే, నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కడైన ఇస్సాకును మోరియా దేశంలో నేను చూపించేటువంటి ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు అన్నాడు. ఏమన్నాడని? దహన బలిగా అర్పించు అన్నాడు. దహన బలిగా అర్పించమంటే అబ్రహాము మరు మాట్లాడకుండా, అబ్రహాము తను తడవి చేయకుండా దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి ఉదయాన్నే లేచి కట్టెలను చీల్చుకుని గాడిద మీద పెట్టుకుని, కత్తెని పట్టుకుని, పనివారిని వెంట పెట్టుకుని, ఇస్సాకుని వెంట పెట్టుకుని మోరియా దేశానికి వెళ్ళాడు. మోరియా దేశానికి వెళ్ళి దేవుడు చూపించినటువంటి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత తన పరివారంతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నేనును ఇస్సాకు వెళ్ళి దేవునికి ఆరాధన చేసి మరలా మేము తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ఎక్కడ ఉండమన్నాడండి? ఆ పర్వతం దగ్గర ఉండమని చెప్పి ఇస్సాకు అబ్రహాము బయలుదేరి ఆ మోరియా పర్వతానికి ఎక్కిన వారుగా ఉన్నారు. ఆ మోరియా పర్వతాన్ని ఎక్కుతూ ఉంటే
ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి, బలి అర్పించటానికి కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, మరి గొర్రెపిల్ల ఏది అని తండ్రిని అడిగితే యెహోవా చూసుకుంటాడు, పర్వతం మీద యెహోవా చూచుకుంటాడు అని చెప్పిన తర్వాత ఇస్సాకు, అబ్రహాము ఆ యొక్క ప్రభువైన యెహోవా చూపించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక బలిపీఠాన్ని కట్టారు. నిజంగా చూడండి, బలిపీఠాన్ని కడుతున్నప్పుడు తన బలిపీఠం తనే పేర్చుకుంటున్నాడు. ఇస్సాకు తన బలిపీఠాన్ని తనే పేర్చుకుంటున్నాడు. తన తండ్రి బంధిస్తూ ఉంటే విదిలించుకోకుండా తన్ను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. బలిపీఠం మీద ఆయన పరుండ పెడితే ఇస్సాకు బలిపీఠం మీద నుంచి దిగిపోకుండా బలిపీఠం మీద చనిపోవటానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. చూడండి, ఇస్సాకులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? తండ్రికి విధేయత చూపించాడు. ఏం చూపించాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాము చెప్పాడు మోరియా పర్వతం మీద, బాబూ, దేవుడు నిన్ను దహన బలిగా అర్పించమన్నాడు, కాబట్టి నిన్ను నేను దహన బలిగా అర్పిస్తున్నాను అనేసరికి అబ్రహాముకి ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? విధేయత చూపాడు. ఏం చూపాడండి? విధేయత చూపాడు. తన యొక్క బలిపీఠానికి కట్టెలు తనే పేర్చుకుంటున్నాడు. తన బలిపీఠం మీద తనే పడుకుంటున్నాడు. తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, అబ్రహాము దేవునికి విధేయుడైతే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు అబ్రహాముకి విధేయుడిగా ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు దేవుని ప్రేమించితే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను గైకునేవాడగా ఉంటావు. దేవుని మాటకు విధేయత చూపేవాడగా ఉంటావు. దేవుని వాక్యానికి విధేయత చూపేవాడగా ఉంటావు. మరి ఈ రోజున దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నావా నీ జీవితంలో? అబ్రహాము చూడండి, తను చెప్పిన మాట, తను అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తిని, తన యొక్క వృద్ధాప్యమందు పుట్టినటువంటి వ్యక్తిని దేవుడు బలిగా అర్పించమంటే, తను ఇష్టపడేవాడిని, అమితంగా ప్రేమించేవాడిని దహన బలిగా అర్పించమంటే మరు మాట మాట్లాడాల. ఆమేన్. మనమైతే ఏం చెప్తాం? ఎన్నో సాకులు చెప్తాం, ఎన్నో సాకులు చెప్పి దేవునిని వాదించేవారుగా ఉంటాం. అది కాదయ్యా, ఇదిగో ఇస్సాకు బదులుగా ఆ గొర్రెలను ఇస్తానయ్యా, పొట్టేలను అర్పిస్తానయ్యా, నా యావదాస్తి ఇస్తానయ్యా అని మనం దేవునితో వాదించేవారుగా మనం ఉంటాం. కానీ అబ్రహాము ఏమి మాట్లాడాల? తను ప్రేమించేటువంటి ఇస్సాకును బలిగా, అర్పణగా అర్పించటానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. అక్కడికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పెట్టి ఆయన కత్తి ఎత్తాడు. ఏమెత్తాడని? కత్తి ఎత్తాడు. కత్తి కిందకి దిగితే ఇస్సాకు తల వేరైపోతుంది. కత్తి ఎత్తేసాడు. కత్తి దించటానికి రెడీ అయినప్పుడు ఒక శబ్దం అబ్రహాముకి వినపడింది. ఆమేన్. ఒక స్వరం అబ్రహాముకి వినపడింది. అబ్రహామా, ఆ చిన్నవాణ్ణి ఏమి చేయమా? నీవు దేవునికి భయపడిన వాడవని, దేవుని ప్రేమిస్తున్నావని ఇందువలన తెలిసింది. అదుగో ఆ యొక్క పొదల్లో పొటేలు చిక్కుబడి ఉంది. ఇస్సాకు బదులుగా ఆ పొటేలును అర్పించు అని స్వరం వినపడింది. నిజంగా ప్రియులారా, అబ్రహాము తన కుమారుని దహన బలిగా అర్పించడానికి కత్తెత్తాడు. అంటే తన మనసులో ఏం చేశాడో తెలుసా? ఇస్సాకును బలిగా అర్పించేశాడు. ఏం చేశాడు? బలిగా అర్పించేశాడు కాబట్టే కత్తెత్తాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు అయితే, దేవుణ్ణి నువ్వు ప్రేమించేవాడు అయితే
దేవుని వాక్యం చెప్తుంది. ఇందా హదస్స చెప్పిన రీతిగా రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటంటే సజీవ యాగంగా, దేవునికి అనుకూలమును సజీవ యాగంగా దేవునికి మిమ్ములను మీరే సమర్పించుకోవాలి. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నిన్ను నీవుగానే, ఇస్సాకు ఎలాగైతే తన్ను తాను అప్పగించుకున్నాడో అలాగే నీవు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని బలిపీఠం మీద నీ శరీరాన్ని పెట్టేవాడగా ఉండువుగాక. నీకు నీవుగానే, ఎవరో నిన్ను సమర్పించటం కాదు, ఎవరో నిన్ను డెడికేట్ చేయటం కాదు. నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్ను నీవుగానే నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి అర్పించుకునేవాడగా ఉండాలి. ఆమేన్. నిజంగా నువ్వు ప్రేమిస్తే ప్రభు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ప్రేమించేది బలిగా ఇమ్మన్నాడు. అబ్రహాంని ఏమన్నాడు? నువ్వు అమితంగా ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వేం ప్రేమిస్తున్నావు? నీ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తావు. నీ శరీరాన్ని నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు. శరీరాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరానికి కావలసిన అన్నిటినీ నువ్వు సమకూర్చి పెడతావు. ఆమేన్. అంటే శరీరాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? భోజన ప్రియుడిగా ఉంటాడు. ఏ ప్రియుడిగా ఉంటాడు? భోజన ప్రియుడిగా ఉంటాడు. శరీరాన్ని ప్రేమించేవాడు ఎలా ఉంటాడయ్యి అంటే ఆ శరీరాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా శరీరాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఆ శరీరాన్ని అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ప్రేమించే వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఏం ప్రేమిస్తున్నావు? నువ్వేం ప్రేమిస్తున్నావు? భోజన పదార్థాలని నువ్వు అమితంగా ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వేం చేయాలో తెలుసా? సమర్పించుకోవాలి. ఆమేన్. సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలో తెలుసా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? యోహాను. చెప్పండి. బాప్తీసం ఇచ్చు యోహాను ఎక్కడ బ్రతికాడో తెలుసా? అరణ్యంలో. ఎక్కడండి? అరణ్యంలో బ్రతికాడు. ఆయన ఏం తిన్నాడో తెలుసా? మిడతలు తేనెను తిన్నాడు. ఏం తిన్నాడు? మిడతలంటే ఆకలి తీరాలి కదా, కడుపు నిండాలి కదా అని ఇన్ని పోగేసుకుని తినలా. మిడతలంటే ఏయో 2-3 మిడతలను తీసుకొని బ్రతకటానికి, దేనికండి? బ్రతకటానికి మిడతలను తిని తేనెను తిన్నవాడుగా ఉన్నాడు. తేనె ఎవడన్నా కడుపు నిండా తింటాడా? చెప్పండి. 1 కేజీ 1 కేజీ తేనె తింటానయ్యా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? మీరు ఎవరినైనా చూసారా? ఏదో తేనంటే కొంచెం తింటాం. ఎంత? కొంచెం తింటాం. ఎందుకో తెలుసా? తన శరీరానికి కావలసిన క్యాలరీస్ని పంపించాడే తప్ప తన శరీరాన్ని బలపరుచుకోవాలని మాత్రం ఆయన తినలా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వైరాగ్యం కలిగి బ్రతికాడు. ఏం కలిగి బ్రతికాడు? వైరాగ్యం కలిగి బ్రతికాడు. ఈ రోజున నీవు కూడా ఒకవేళ ఇప్పటి వరకు నీవు తిండిపోతుడు అయితే, ఆహారాన్ని అమితంగా ప్రేమించేవాడు అయితే, ఈ రోజున ఆ ప్రేమించేదాన్ని దేవుని బలిపీఠం మీద పెట్టుదువుగాక. ఈ రోజున అలంకరించుకునేవాడు అయితే ఆ అలంకరణ దేవుని బలిపీఠం మీద నువ్వు పెట్టుదువుగాక. ఈ రోజున నువ్వు ప్రేమించిన దాన్ని దేవుని కొరకు సమర్పించాలి. దేన్ని ప్రేమిస్తున్నావు?
నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావా? ఆ శరీరం యొక్క అలంకరణను ప్రేమిస్తున్నావా? ఆ శరీరాన్ని అలంకరించాలని వస్త్రాలను ప్రేమిస్తున్నావా? చాలామంది చూడండి, చాలామంది కాదు, నేను కూడా కొన్ని సంవత్సరాలకు ముందు బట్టలంటే పిచ్చి. ఏం పిచ్చి? బట్టలంటే పిచ్చి అండి. వస్త్రాల్ని బాగా ప్రేమించేవాడు. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా? ఒక రోజున సురేష్ అయ్య గారి యొక్క ప్రసంగాన్ని విన్నా. ఆ ప్రసంగాన్ని విన్నటప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఇంకా రంగురంగుల వస్త్రాలు వేసుకుంటున్నావు అంటే లోకాశలు చావలా, శరీర ఆశలు చావలేదు, ఎవరినో నువ్వు ఆకర్షించాలని రంగురంగుల వస్త్రాలు నువ్వు వేస్తున్నావా అని ఒక ప్రసంగంలో చిన్న మాట చెప్పాడు. ఆ మాట నా హృదయంలో ఎక్కడో తాకింది. ఆ రోజు నుంచి తెల్లని షర్ట్ తప్ప ఇంకా మళ్ళీ కలర్ షర్ట్ వేసుకోకూడదు అని ఓ తీర్మానం చేసుకున్నా. ఆ రోజు నుంచి మళ్ళీ ఇంకా కలర్ షర్ట్ నా ఒంటి మీదకి రానివ్వాల. ఆమేన్. ఎందుకంటే మనం ప్రేమించే వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఆమేన్. దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఈ రోజున అబ్రహాముని దేవుడు ఏమని అడిగాడు తెలుసా? నువ్వు ప్రేమించే ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నాడు. ఈ రోజున కొంతమంది వస్త్రాలను ప్రేమిస్తారు, కొంతమంది అలంకరణను ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తారు? అలంకరణను ప్రేమిస్తాడు, వెండి బంగారాలను ప్రేమిస్తారు. ఈ రోజున నీకు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించగలిస్తే ప్రశస్తమైన వెండి, ఓపీరు బంగారంగా ఆయన నీ జీవితంలో ఉండగలిగిన వాడు. నీవు ఆయన బట్టి ఆనందిస్తే ఆయన నీ జీవితంలో ఎలా ఉంటాడో తెలుసా? ఓపీరు బంగారం లాగా. ఎలాగా? ఓపీరు బంగారం లాగా, ప్రశస్తమైనటువంటి వెండిలాగా నీ జీవితంలో ఆయన ఉండునుగాక. మరి నీ జీవితంలో నీవు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తావు. కొంతమంది సెల్ ఫోన్ని ప్రేమిస్తారు, కొంతమంది వస్తు వాహనాలను ప్రేమించేవారుగా ఉంటారు. నిజమైనటువంటి దేవుని పిల్లలు ఏం చేయాలో తెలుసా? మనం ఇష్టమైన వాటిని దేవుని బలిపీఠం మీద పెట్టేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మరి నీ జీవితంలో దేవుని బలిపీఠం మీద నువ్వు పెట్టగలుగుతున్నావా? అబ్రహాము దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. ఏం గైకొన్నాడండి? ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. తను ప్రేమించే వాటిని దహన బలిగా అర్పించటానికి ఇష్టపడిన వాడగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఇష్టపడే వాటిని దేవుని కొరకు ఇడిసిపెట్టేవాడగా ఉండాలి. నువ్వు లోకంలో దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో, రాజకీయాలను ప్రేమిస్తావా, స్నేహితులను ప్రేమిస్తావా, బంధువులను ప్రేమిస్తావా, నీ శరీరాన్ని ప్రేమిస్తావా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి భోజన పదార్థాలను నువ్వు ప్రేమిస్తావా, రకరకాలైన రుచికరమైన భోజన పదార్థాలను నువ్వు ప్రేమిస్తున్నావా? వాటిని దేవుని కొరకు నీవు వాటిని బలిపీఠం మీద పెట్టుదువుగాక. నిజంగా యోహాను చూడండి, మండుతూ ప్రకాశించాడు. ఎలా ప్రకాశించాడని? మండుతూ ప్రకాశించాడు. యోహాను గారు దేవుని స్వరంగా ఉన్నాడు. ఆయన నేను యెహోవా దేవుని శబ్దమును అన్నాడు. దేవుని శబ్దమును అన్నాడు. దేవుని యొక్క మార్గములను సరళం చేసిన వాడగా ఉన్నాడు. దేవుని యొక్క మార్గాలను సరళం చేయటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి తన్ను తాను సమర్పించుకున్న వాడగా ఉన్నాడు. ఆమేన్. ఆయన గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడట. దేంతో నిండుకున్నాడని? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. భూమి మీద పుట్టిన తర్వాత ఆయన అపవిత్రమైన వాటిని వేటిని ముట్టలేదు. ఆయన జీవితం ఎలాగుందో తెలుసా? ఒక వైరాగ్యం కలిగి బ్రతికాడు. ఏం కలిగి బ్రతికాడని? వైరాగ్యం కలిగి బ్రతికాడు. నిజంగా యోహాను గారు ఎవరో తెలుసా? జకరియా ఎలిజబెతుల యొక్క కుమారుడు. వారు దేవుని మందిరములో యాజకత్వాన్ని జరిగించేవారు. యాజకత్వాన్ని జరిగించే వారి జీవితంలో ఏముంటుందో తెలుసా?
పాత నిబంధన ప్రకారం ఎవరైనా బలి అర్పిస్తే కుడి జబ్బ ఇచ్చేవాళ్ళట. ఏ జబ్బ? పశువు యొక్క కుడి జబ్బ, వధించబడిన ఆ యొక్క జంతువు యొక్క కుడి జబ్బ ఎవరిదో తెలుసా? యాజకులది. అంటే మంచి భోజన పదార్థాలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుట్టాడు, కానీ ఆ భోజన పదార్థాలకు ఎడిట్ అయ్యాడా? చెప్పండి. తిండిపోతాడుగా ఉన్నాడా? యోహాను గారి గురించి ఏమని రాయడిందో తెలుసా? వీడు తినడు, వీడు దెయ్యం పట్టినోడు అన్నారు. ఏమన్నారండి? దెయ్యం పట్టినోడు అన్నారు. తినటానికి అవకాశం ఉంది, తినటానికి మంచి భోజన పదార్థాలు ఉన్నాయి, కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రభు కొరకు ఒక వైరాగ్యం కలిగి బ్రతికాడు. ఆమేన్. వైరాగ్యం అంటే అర్థం ఏంటో తెలుసా? అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టుగా బ్రతకటమే వైరాగ్యం. ఆమేన్. తను తాను తగ్గించుకొని, తను తాను చంపుకొని, తన శరీరాన్ని చంపుకోవటానికి ఆయన మితంగా. ఎలాగండి? మనమైతే అవకాశం దొరికితే భోజనాలు పెడతా ఉంటే, అక్క ఇంకో ప్లేట్ తీసుకురా, ఏంటి, అపరిమితంగా తింటాం. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో అపరిమితమైనది ఉండకూడదు, పరిమితంగా ఉండాలి. మనం తిండి తినేటప్పుడు కూడా పరిమితంగా ఉండాలి. నేను ఒక మాట చెప్పనా? నేను భోంచేస్తూ ఉన్నానంటే నాకు ఇంకా ఆకలిస్తూ ఉండగానే చేయి కడిగేసుకుంటాను. ఆమెను చెప్పండి. ఇంకా నాకు ఆకలి వేస్తుండగానే చేయి కడిగేసుకుంటాను. కరెక్ట్గా పట్టెడు అన్నం, పట్టెడు అంతకు మించి నేను తిన్నాం. ఎందుకనంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే పరిమితంగా. ఎట్లాగండి? పరిమితమైనటువంటి వాటిని మనం చేసేవారుగా ఉండాలి. మనం తినేటప్పుడు ఎంత ఉండాలంటే పరిమితంగా తినాలి, అపరిమితంగా తినకూడదు. నిజంగా అవకాశం ఉంది, మనం తినే అవకాశం ఉంది. భోజనం బల్ల మీద అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు కూడా అలా తిన్ను. కావాలని ఇష్టపడి అమితంగా తినే అనుభవాలు లేవు. పరిమితంగా తింటాను. నువ్వు ఏమైనా పెట్టు నా కళ్ళ ముందు, నా పరిమితి మించి నేను తిన్నావు. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? పరిమితంగా ఉండాలి, అపరిమితంగా ఉండకూడదు. మనం చేసే దాంట్లో అపరిమితమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు. నిజమే పిల్లలారా, నాకు ఆకలి, ఇంకా నేను అన్నం తినగలను, ఇంత పట్టుడు తినగలను అనుకున్నప్పుడే నా కడుపు ఖాళీగా ఉండగానే లేచిపోతాను. ఆమేన్ చెప్పండి. లేకపోతే మీ ఇంటి దగ్గరకు పోతే ఇంత తింటాను, అమ్మగారు పెడితే ఎంత తింటాను అని చెప్పట్లా. అమ్మగారు ఉంది, అడగండి. ఇంట్లోనైనా నా ప్లేట్లో పట్టెడు కంటే ఎక్కువ ఉంటే నేను తిన్ను, భయమేత తినాలి. ఇదంతా నేనే తినాలా అనుకుంటా నేనైతే. అమ్మా కొంచెం లిమిట్గా పెట్టు, ఆ లిమిట్గానే తినాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనకిష్టమైన దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? దేవుని బలిపీఠం మీద పెట్టాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నాను నా ప్రియమైన సహోదరుడా. నీకు ఇష్టమైన వాటిని వేటిని బలిపీఠం మీద పెట్టగలుగుతున్నావు? ఏటిని బలిపీఠం మీద పెట్టగలుగుతున్నావు? నువ్వు అమితంగా ప్రేమించేది దేన్ని ప్రేమిస్తావు? దేన్ని ప్రేమిస్తున్నావు? నీకు తెలుసు. నీ జీవితంలో దేని కొరకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో అదే నువ్వు ఎక్కువగా దేవుని నీ జీవితంలో ప్రేమించేది. దేని కొరకైతే నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావో, ఎక్కడైతే నీవు కాలం ఎక్కువ సమయం గడుపుతున్నావో దాన్ని నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావు. దాన్ని ఏం చేయాలో తెలుసా? దేవుని బలిపీఠం మీదకి తీసుకుని రావాలి. ఆమేన్ చెప్పండి. దేవుని బలిపీఠం మీదకి తీసుకురావా. రెండు, ప్రేమించటం అంటే హదస్స ఏమని చెప్పింది? యేసయ్య పాదాల దగ్గరకు రావాలి. బైబిల్లో లోకాసు సువార్త 7:47 ప్రకారం ఆమె విస్తారంగా ప్రేమించిందట. ఎలా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించినప్పుడు చేసిన పని ఏంటి? ఆయన పాదం వద్ద ఒరిగిపోయిందిగా ఉన్నాయి. ఆయన పాదముల మీద ఒరిగిపోయి కన్నీటితో
యేసయ్య పాదాలని కడిగింది. ఏం చేసిందని? యేసయ్య పాదాలను కడిగింది. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే వ్యక్తివైతే దేవుని పాదాల దగ్గర ఎంతసేపు నువ్వు ఉండగలుగుతున్నావు? యేసయ్య పాదాల దగ్గర ఎంతసేపు ఉండగలుగుతున్నావు? ఎంతసేపు ఉండగలుగుతున్నారండి? ఈ రోజున క్రైస్తవులుగా సెలమాని అవుతున్న నీ జీవితంలో యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పుకునే నీ జీవితంలో, నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్న నీ జీవితంలో ఎంత సమయం యేసయ్య పాదాల దగ్గర నువ్వు గడపగలుగుతున్నావు? పాపాత్మురాలైన స్త్రీ యేసయ్యే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించి ఏం చేసిందట? విస్తారమైన ప్రేమలో ఏముంటుందో తెలుసా? కన్నీటి ప్రార్థన ఉంటుంది. విస్తారమైన ప్రేమలో ఏముంటుందో తెలుసా? తన యొక్క ఘనత అంతా కూడా దేవుని పాదాల దగ్గర పెట్టేవారుగా ఉంటారు. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర పెట్టేవారుగా ఉంటారు. నిజంగా నీవు నీ యేసయ్యను ప్రేమిస్తే యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకునేవాడుగా ఉంటావు. అంటే యేసయ్యను హత్తుకునేవాడుగా ఉంటావు. ఏం చేసేవాడుగా ఉంటావు? యేసయ్యను హత్తుకునేవాడుగా ఉంటావు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకోనండి, లేకపోతే తండ్రికి కోపం వస్తుందట. ఏమొస్తుంది? కోపం వస్తుంది అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. ఈ రోజున నీ జీవితంలో దేవుని ముద్దు పెట్టుకోగలుగుతున్నావా? ఆమె ఏం చేసిందో తెలుసా? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూస్తూ, ఏం పూసిందంట? అత్తరు పూసిందట. పరిమళ ద్రవ్యాలు, తన జీవితంలో విలువైన వాటిని తీసుకొని వచ్చి యేసయ్యకు పాదాల మీద పూసివేసిందిగా. రోజున మరి నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు, దేవుని పాదాల దగ్గర ఎంతసేపు గడుపుతున్నావు? దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు, నీ కన్నీళ్ళలో నీ కన్నుల వెంబడి కన్నీరు కారుతుందా? యేసయ్య పాదాల దగ్గర నీ కన్నుల వెంబడి కన్నీళ్లు కారుతున్నాయా? నీ కన్నీళ్ళ వలన యేసయ్య పాదాలు తడపబడుతున్నాయా? కడగబడుతున్నాయా? ఆమె కన్నీటితో యేసయ్య పాదాలని కడిగిందండి. ఆమె తలను, కురులను యేసయ్య పాదాలు తుడిచినదిగా ఉందంట. ఈ కురులు అనేవి ఘనతకు సంకేతంగా ఉన్నాయి. తన ఘనతనంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. మరి నీ ఘనతంతా తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టగలుగుతున్నావా? ప్రేమిస్తున్నాను అని చెప్పి నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతున్నావు? యేసయ్య పాదాల దగ్గర రోజుకి ఎన్ని గంటలు గడపగలుగుతున్నావు? ఎన్ని గంటలు గడపగలుగుతున్నావు? ఆమె జీవితాన్ని మార్చుకున్నాక యేసయ్యను వెంబడించటంలో ఆమె వెనుతిరగలేదండి. ఆమె వెనుతిరగల. యేసయ్యని వెంబడిస్తూ యేసయ్యతోనే తన జీవితాన్ని కొనసాగించింది. ప్రభు పునరుద్ధరణైనా కూడా వారితో కూడా కలిసి వెళ్ళిందిగా ఉంది. రోజున నీ జీవితంలో నువ్వెలా దేవుని కొరకు దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? నిజంగా బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రేమిస్తే అదస చెప్పిన 3వ రిఫరెన్స్ ఏంటో తెలుసా? యాకోబు రాహేలు కోసం కొలువు చేశాడట. ఏం చేశాడు? కొలువు చేశాడట, ఉపచారం చేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తన శరీరాన్ని ప్రేమించిన వారి కొరకు కష్టపెట్టాడు. ఏం చేశాడని? కష్టపెట్టాడు. ఖర్చు అయిపోయాడు. ఎండలో, వానలో, మంచులో తడిసిపోయి 14 సంవత్సరాలు కొలువు చేశాడు. పౌలు అపోస్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి. 9వ అధ్యాయం 9
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ వచనాన్ని చదవండి. తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, తినని వాడెవడు? మంద కాసి తాగని వాడెవడు? ఈ మాటలు మనుష్య రీతిగా చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కించవలెను. మీ కొరకు అమ్మ 15వ వచనాన్ని చదువుదాం. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. పౌలు అపోస్తలుడట, సేవ చేసిన, దేవుని కొరకు పరిచర్య చేసిన, పరిచర్యలో వచ్చిన దాన్ని అనుభవించలేదట. ఏం చేశాడు తెలుసా? ఊరికేనే కొలువు చేశాడు. ఆయన జీతం ఏమంటున్నాడు తెలుసా? ఉచితంగా సువార్త ప్రకటించటమే నా జీతం. ఆమెన్ చెప్పండి. ఉచితంగా సువార్త ప్రకటించడమే నా జీతం. వాక్యం చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏమనో తెలుసా? ఏమనంటే, పంట వేసిన వాడు ఆ పంట ఫలాన్ని తింటాడు. కుప్ప నూర్చేటప్పుడు ఎద్దుల యొక్క కళ్ళం నూర్చేటప్పుడు ఏం చేయాలట? ఎద్దులకు చిక్కం పెట్టకూడదట. ఇప్పుడైతే ట్రాక్టర్లు నూరుస్తున్నాయి, కానీ పూర్వం ఎద్దులు నూర్చేయి. ఏమి నూర్చేయండి? ఎద్దులు నూర్చేయి. ఎద్దులు తిరుగుతూ ఉండే ఆ యొక్క కళ్ళంలో తిరుగుతూ నలగదొక్కేవి. అవి తొక్కుతూ వలన ఒడ్లు రాలేయి. ఆ యొక్క కళ్ళం నూర్చేటప్పుడు ఎడ్ల ఎక్కి చిక్కం పెట్టకూడదట, తినకుండా. అది ధర్మశాస్త్రం. యేసయ్య కూడా చెప్పాడు, పంట వేసిన వాడు పంట ఫలాల్ని అనుభవించాలని. సువార్త చెప్పేవాడు సువార్త వలన బ్రతకాలి అని ప్రభువే చెప్పాడు. అన్నీ ఉన్నా కూడా, అన్ని అవకాశాలు ఉన్నా కూడా వీటినేటిని నేను వినియోగించుకోలేదు అంటాడు. ఆమెన్ చెప్పండి. దేవుని కొరకు ఏం చేశాడో తెలుసా? కొలువు చేశాడట. ఏం చేశాడని? మరి ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడో తెలుసా? కొలువు చేస్తాడు. ఏం చేస్తాడండి? తనకు తాను ఖర్చు అయిపోతాడు. దేవుని కొరకు ఖర్చు అవుతాడు. మరి నువ్వు వేసే కొరకు ఏమైనా ఖర్చు అయ్యవా? దేవుని ప్రేమించేవారు అంటే దేవుని కొరకు కొలువు చేసేవారు. ఎవరండి? దేవుని కొరకు కొలువు చేసేవారు అంటే సువార్త కొరకు ఖర్చు అయ్యేవారు. సువార్త వలన వచ్చినటువంటిది వినియోగించుకోవటం కాదు, సువార్త కొరకు ఖర్చు అవ్వాలి. సువార్త కొరకు ఖర్చు అవ్వాలి. ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు మాట చెప్తున్నాను. దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, దేవుని కొరకు మనం ఖర్చు అయిపోయేవారుగా ఉండాలి. ఆమేన్. అంటే ఉపచారం చేయాలట. ఏం చేయాలి?
ఉపచారం చేయాలి. ఉపచారం నువ్వు చేస్తే దేవుడు నిన్ను మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని ప్రేమించే అనుభూతి కలిగిన వారిలో ఏముంటుందో తెలుసా? ఉపచారం. ఏంటండి? ఉపచారం. నువ్వేమన్నా ఉపచారం చేసే అనుభవాలు నీకున్నాయా? ఉచితంగా దేవుని కొరకు ఖర్చు అయ్యే అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆయన ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఉపచారం చేసేవారుగా ఉండాలి. యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు కొరకు 14 సంవత్సరాలు లాభానికి ఏం చేశాడో తెలుసా? కొలువు చేశాడు. ఏం తీసుకోలా? జీతం తీసుకున్నాడా? ఏం తీసుకోలా? పౌలు అపోస్తుడు కూడా అంటున్నాడు, ఇవన్నీ నాకు అనుకూలంగా ఉన్న వీటిలో ఏది కూడా నేను ఉపయోగించుకోలా. మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని ప్రేమిస్తే మన జీవితంలో ఉపచారం చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? ఉపచారం చేయాలి. ఇలాగ మనము చేయగలిగితే బైబిల్ చెప్తుంది, నువ్వు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. సూర్యుడు ఎలా ఉంటాడు? గంట గంటకు ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా? 6 గంటలకు ఉన్నటువంటి సూర్యుడు 6 గంటల్లో అప్పుడున్న సూర్యుని యొక్క వెలుగు 7 గంటలకి ఉండదు, ఇంకా ప్రకాశిస్తుంది 7 గంటలకి. 7 గంటలకు ఉన్నటువంటి వెలుగు 9 గంటలకు ఉండదు, ఇంకా ఆ వెలుగు ఇంకా ప్రకాశించేదిగా ఉంటుంది. ఈ 9 గంటలకు ఉన్నటువంటి వెలుగు 12 గంటలకు ఉండదు, ఇంకా 12 గంటలకి ఆ వెలుగు ఏమవుతుందో తెలుసా? ప్రకాశించేదిగా ఉంటుంది. ఉదయించే సూర్యుడు ఏమవుతాడో తెలుసా? చిమ్మ చీకట్లన్నీ చీల్చుకుని ప్రకాశించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? చిమ్మ చీకట్లన్నీ చీల్చుకుని వెలుపలికి వచ్చి బయటికి వచ్చి ప్రకాశించేవాడుగా ఉంటాడు. అలాగే నీవు కూడా దేవుని ప్రేమించిన వాడవైతే బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. ఈ రోజున బలముగా ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? అంతకంతకు తేజరిల్లేవాడుగా ఉంటాడు. ఆమేన్. మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమించితే బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటావు. నీ భక్తిలో, నీ విశ్వాసంలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, దేవుని కొరకు ఖర్చు అవటంలో, సాక్ష్య జీవితంలో నువ్వేమవుతావు తెలుసా? అంతకంతకు తేజరెళ్ళాలి. ఏమవ్వాలండి? తేజరెళ్ళాలి. నీ ఆత్మీయ జీవితంలో అంతకంతకు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? మహిమ నుండి అధిక మహిమకు రావాలి. ఏం రావాలండి? మహిమ నుండి అధిక మహిమకు రావాలి. ఆ పోలికగా మార్చబడాలి. క్రీస్తు యొక్క పోలికగా నువ్వు మార్చబడాలి. మరి నువ్వు మార్చబడే అనుభవం నీలో ఉందా? నువ్వు మొదట ఎలా ఉన్నావో, రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నావో, బాప్తిస్మం తీసుకున్న రోజున ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. కానీ నీలో క్రీస్తు ప్రేమ కానీ, క్రీస్తు స్వభావం కానీ, క్రీస్తు యొక్క తగ్గింపు కానీ, క్రీస్తు యొక్క వినయం కానీ నీ జీవితంలో ఉందా? ఆ పోలికగా మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడదుగాక. మరి నీ జీవితంలో క్రీస్తు పోలికకు మార్చబడ్డావా? అంతకంతకు ప్రబలం అవటం అంటే, ఆత్మీయ జీవితంలో అంతకంతకు తేజరెళ్ళటం అంటే ఆయన పోలికగా మనం మార్చబడటం. ఆమేన్. ఆయన పోలికగా మార్చబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణతలోనికి రావటం. దేంట్లోకండి? సంపూర్ణతలోనికి రావాలి. ఈ రోజున నీ భక్తిలో సంపూర్ణతకు వచ్చావా? నీ భక్తిలో క్రీస్తు పోలికకు మార్చబడ్డావా? ఇంకా శరీర సంబంధిగానే శరీర స్వభావాలని, శరీర స్వభావాన్ని అనుసరించే వ్యక్తిగా ఉన్నావు.
ఒక ఆత్మీయుడుగా నీ యొక్క స్వభావం మారలేదే. శరీర సంబంధులు ఆలోచన చేసినట్లుగానే ఆలోచన చేస్తున్నావు. శరీర సంబంధులు ఏముంటాయో తెలుసా? కక్షలు, అసూయ, ద్వేషం, పగలు, ప్రతీకారాలు, స్వార్థం, విభేదాలు. మరి ఈ రోజున నీ జీవితంలో ఒక ఆత్మీయుడుగా నువ్వు మార్చబడ్డావా? క్రీస్తు పోలికగా నువ్వు మార్చబడ్డావా? యేసయ్య ఈ లోకంలో ఎవరితో నన్ను వాదించాడా? చెప్పండి. మరి నీవు తెల్లారలేగితే ఎంతమందితో వాదిస్తూ ఉంటావు? క్రైస్తవ జీవితంలో వాదింపు ఏం చేస్తావు? వాదించిన వాడు ఏమవుతాడో తెలుసా? వ్యర్థుడైపోతాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 27, 28 వచనాల్లో రాతాడు, వారు జ్ఞానులమని చెబుతూ దేవుని ఎరగని వారుగా ఉండి వ్యర్థమైన వాదనలతో వ్యర్థులైరి అని బైబిల్లో రాయబడి. ఈ రోజున నువ్వు క్రీస్తుని ప్రేమిస్తున్నావు అంటే బలముగా ఉదయించు సూర్యుని వలె నువ్వు ప్రకాశించాలి. ఆమేన్. మరి నీ జీవితంలో బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటున్నావా? బలంగా ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? అంతకంతకు తేజరెళ్తాడు. ఏమవుతాడండి? అంతకంతకు తేజరెళ్తాడు. నీ జీవితంలో తేజరిల్లిన అనుభవాలు ఉన్నాయా? భక్తిలో దినదినము నువ్వెలా ఉంటావో తెలుసా? అమావాస్య చంద్రుడిలాగా ఉంటావు. అమావాస్య చంద్రుడు అని ఎందుకన్నానంటే పౌర్ణమి రోజున సంపూర్ణంగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? సంపూర్ణంగా ఉంటాడు. రోజులు గడిచే కొందుగా చందమామ ఏమైపోద్దో తెలుసా? ఏమైపోద్ది? దాని ఆకారం తగ్గిపోద్ది. అమావాస్య వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? అసలు సూర్యుడే కనపడ్డాడు, చంద్రుడే కనపడ్డాడు. ఎవరు కనపడ్డరు? అంత చీకటి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితము ఎలా ఉండాలి అంటే అంతకంతకు తేజరెళ్ళేదిగా ఉండాలి, అంతకంతకు ప్రబలమయ్యేదిగా ఉండాలి. మరి నీ ఆత్మీయ జీవితంలో అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకు, క్రీస్తు పోలికకు మార్చబడిన వాడుగా నువ్వు ఉండాలి. నువ్వు మార్చబడ్డావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న నీ జీవితంలో నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. సూర్యుని గురించి ఇంకో మాట చెప్పనా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. పరమగీతములు 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని యొక్క స్వచ్ఛమును కలలు గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇక్కడ ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడుతున్న మాట. ప్రియుడు అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియురాలు అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘాన్ని చూసినప్పుడు ఆ సంఘం ఎలా ఉందంట తెలుసా? ఎలా ఉంది? సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును, ఏమంటున్నాడు? స్వచ్ఛమును కలలు గలదై అంటున్నాడు. స్వచ్ఛత సూర్యునిలో ఏముంటుందో తెలుసా? స్వచ్ఛత ఉంటుంది సూర్యునిలో. మనం సూర్యుని చూసినప్పుడు ఆ సూర్యునిలో ఏమి చంద్రుల్లో ఉన్నట్టుగా మచ్చలు ఉండవు. ఏముండవు? చెప్పండి. సూర్యునిలో మచ్చలుండవు. సూర్యుడు బయటికి ఎలా ప్రకాశిస్తాడో లోపల కూడా అలాగే ప్రకాశమానంగా ఉంటాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక విశ్వాసి స్వచ్ఛత కలిగిన వాడుగా ఉండాలి. ఆమేన్. బయటికి ఎలాగైతే కనపడుతున్నాడో లోపల అంతరంగం కూడా స్వచ్ఛత కలిగిన వాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. లోపల కపటం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఉండకూడదు.
లోపల ఆ బయటికి ఎంత పరిశుద్ధంగా కనపడుతున్నాడో, లోపల ఆ బయటికి ఎంత ప్రేమగా కనపడుతున్నాడో, బయట కనపడేటువంటి క్రియలే లోపల అంతరంగంలో కూడా ఉండాలి. ఆమేన్. సూర్యుని వల్ల ప్రకాశించటం అంటే అంతకంతకు ప్రకాశించటం అంటే అర్థం ఏంటో తెలుసా? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండాలి అంటే సూర్యుడు ఎలా ఉంటాడు? స్వచ్ఛత కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మీయురాలు స్వచ్ఛత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? స్వచ్ఛత కలిగి ఉండాలి. లోపల ఒకటి బయటకు ఒకటి కనపడేవారుగా ఉండకూడదు. మీరు సూర్యుడిని చూడండి, ఎలా కనపడతాడు? అసలు సూర్యుడిలో ఏ మచ్చ కనపడదు. కనపడుతుందా? చెప్పండి. ఏ మచ్చ కనపడదు. అలాగే ఒక ఆత్మీయుడు ఉండునుగాక. ఒక ఆత్మీయులు ఏ మచ్చ ఉండకూడదు. బయట లోపల అంతరంగంలో కూడా ఏ మచ్చలు ఉండకూడదు, ఏ యొక్క అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. మన జీవితాల్లోనైతే పైకి ఒకలాగా మాట్లాడతాం, లోపల అంతరంగంలో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. పైకి నవ్వుతానే మాట్లాడతాం, లోపల ఎంతగానో ద్వేషిస్తూ ఉంటాం. పైకి తినండి తినండి అని చెప్తాం, లోపల లెక్కలు వేసుకుంటూ ఉంటాం. అమ్ము బాబోయ్, వీళ్ళు ఎంత తినేసేస్తున్నారు, మాకుంటుందో ఉండదో. లోపల అంతరంగంలో మాట్లాడుకుంటామండి. దేవుని పిల్లలు స్వచ్ఛత కలిగిన వారుగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. బయటికి ఎలా కనపడుతున్నారో లోపల అంతరంగంలో కూడా అదే స్వచ్ఛత నీకు కనపడును గాక. సూర్యుడిలో ఏముందో తెలుసా? స్వచ్ఛత. ఏమండి? చెప్పండి చెప్పండి. స్వచ్ఛత. కళలో కలిగినది అని అక్కడ రాయబడి ఉంది, కానీ దాని అర్థం ఏంటి అంటే సౌందర్యం కలిగినది. ఏం కలిగిందండి? సౌందర్యము కలిగినది. అంటే మనం దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. ఆత్మీయ సౌందర్యం కలిగిన వారుగా ఉండాలి. ఒక మాట మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. వింటున్నారా? వినేవాళ్ళందరూ చేతులెత్తి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా చేతులు అల్లాడిస్తూ చెప్పండి. సూర్యుని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ భూ సంబంధమైనవి కావు. ఏం కాదు? భూ సంబంధమైనవి కాదు, అవి పరసంబంధమైనవి. ఆమేన్. పరసంబంధమైనవి. ఈ రోజున సూర్యుడు భూ సంబంధమైన వ్యక్తి కాదు. అలాగే ఒక విశ్వాసి భూమి మీద ఉన్నా కూడా ఏం చేయాలో తెలుసా? అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఒక మాట చెప్తాడు. చదవండి. కొలసీలకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఆమేన్. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఏంటో తెలుసా? మీరు పైనున్న వాటి మీదే మనస్సు పెట్టాలి. ఎక్కడుండి? భూమి మీద ఉండి. ఎక్కడ ఉన్నట్టు దాని మీద మనసు పెట్టాలి? పైనున్న దాని మీద మనసు పెట్టాలి. సూర్యుడు ఎక్కడుంటాడు? పైన ఉంటాడు. పైనున్నటువంటి ఆ సూర్యుడు మనకు కూడా ఎలా ఉండాలో తెలుసా? మన ఆలోచనలన్నీ కూడా పైనున్న వాటి మీదే మనసు పెట్టేవారుగా ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. బైబిల్లో మనం పరిశీలన చేస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదామా? అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. వారు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. చెప్పండి.
వారు ఏం చేశారండి? మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు. వారు ఎక్కడ ఉండి భూమి మీద నివాసం చేస్తూ వారు కోరుకున్నది ఏంటో తెలుసా? పరసంబంధమైన పరలోకాన్ని కోరుకున్నారంట. దాని మీద మనసు పెట్టారంట. వారు భూమి మీద జీవిస్తూ వాళ్ళు ఎలా ఆలోచన చేశారో తెలుసా? ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులము. ఏమనుకున్నారండి? పరదేశులము, యాత్రికులము అని వారు గుడారాల్లో నివసించారంట. అంటే ఈ యొక్క భూమండలాన్ని మేము ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. ఇదిగో పరలోకంలో నా ప్రభు మా కొరకు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. దానికి ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణికుడు. ఆయన చేత కట్టబడుతున్న ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని వాళ్ళు భూమి మీద నివసించిన భూ సంబంధమైన వ్యక్తులుగా ఆలోచన చేయలేదు. వారి మనసంతా పైనున్న వాటి మీద కేంద్రీకృతమయ్యింది. ఆమేన్ చెప్పండి. మరి ఒక విశ్వాసిగా నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు భూ సంబంధమైన వ్యక్తిగానే నువ్వు బ్రతుకుతున్నావా? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నావా? పౌలు అపోస్తలుడు అంటున్నాడు, పైనున్న వాటి మీదే మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టొద్దు అంటున్నాడు. ఈ రోజున సూర్యుని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? పైనున్న వాటి మీదే మనస్సు పెట్టాలి. ఏం పెట్టాలి? సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశ మండలంలో. మన ఆలోచనలు ఎక్కడ ఉండాలో తెలుసా? పైనున్న వాటి మీద ఉండాలి. వేటి మీద? పైనున్న వాటి మీదే ఉండాలి. అందుకనే సూర్యునితో పోల్చాడు నిన్ను. దేవుని ప్రేమించేవారు బలంగా ఉదయించు సూర్యుడు అన్నాడు. ఎందుకు సూర్యునితో పోల్చాడు? సూర్యుడు ఎప్పుడు కూడా ఆకాశ మండలంలో ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆకాశ మండలంలో ఉంటాడు. సూర్యుడు భూమి మీదకి రాడు. భూమి మీదకి వస్తే భూమి ఏమవుతుందో తెలుసా? మళ్ళా మాడిపోతుంది. ఏమవుతుందండి? మాడి మసి అయిపోతుంది. భూమి మీదకి రాడు, ఆకాశంలోనే ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా పైనున్న వాటి మీదే నువ్వు మనసు పెట్టేవాడుగా ఉండాలి. సూర్యుడు ఎలాగైతే పైన ఉంటాడో నీవు కూడా పైనున్న వాటి మీద మనసు పెట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పరసంబంధమైన పట్టణం కొరకు, పరసంబంధమైన దేశం కొరకు నువ్వు కనిపెట్టుదువు గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె నీవు పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసుదువు గాక. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తూ అంటే బలంగా ఉదయించు సూర్యుని వలె ఉండాలి. సూర్యుడిలో ఇంకో పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఒకటి, అంతకంతకు ప్రకాశించేవాడుగా ఉంటాడు. సూర్యుడు ఎలా ఉంటాడు అంటే స్వచ్ఛత కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? స్వచ్ఛత కలిగి ఉంటాడు. సూర్యుడు ఎలా ఉంటాడు అంటే ఆకాశంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? పైనే ఉంటాడు. మన ఆలోచనలు కూడా ఎలా ఉండాలి? పైన ఉన్న వాటి మీదే ఉండాలి. ఇంకొక మాట, ఆఖరిగా ఒక మాట చెప్తా చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. వాటి భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు ఎవరో సూర్యుడు ఏం చేస్తున్నాడంట తెలుసా? తన పదములోనే పరిగెత్తుతున్నాడట, పరిగెత్తిచు ఉల్లసించుతున్నాడట.
పదము అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? కక్ష. చెప్పండి. కక్షలోనే పరిగెడుతున్నాడు. తన ఆ పరిధిలోనే, తన యొక్క కక్షలోనే అతడు పరిగెడుతున్నాడు. ఆయన కక్ష తప్పాడు అనుకో, ప్రపంచం ఏముండదు, ఇక బూడిదైపోతుంది. ఏమైపోద్దండి? బూడిదైపోతుంది. ఒక ఆత్మీయుడికి ఏముండాలో తెలుసా? ఒక కక్ష ఉండాలి. ఆమేన్. ఏముండాలి? ఒక పరిమితి. నీ జీవితంలో ఒక వాక్యపు పరిమితిలో, వాక్యపు సరిహద్దుల్లోనే నువ్వు బ్రతికేవాడుగా ఉండాలి. ఆత్మీయుడికి ఏముండాల్సింది ఏంటి అంటే ఒక సరిహద్దు, ఒక కక్ష. ఆ కక్షలోనే మనం ఉండాలి. అంటే వాక్యపు కక్షలోనే మనము ప్రయాణం చేయుదుము గాక. మనం వాక్యాన్ని కుడి ఎడమలకు తొలగిపోతే మన జీవితంలో ఏమవుతుందో తెలుసా? అంధకారం అయిపోతుంది. ఏమైపోద్దండి? అంధకారం అయిపోతుంది. సూర్యుడు తన కక్షలో నుంచి కిందకి కానీ పైకి కానీ వెళితే ఏమవుతుందో తెలుసా? గందరగోళం అయిపోతుంది. సృష్టి అంతా గందరగోళం అయిపోతుంది. ఒక్క అడుగు కిందకి దిగాడనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్లలాగా నల్లగా మాడిపోతాం. ఏమైపోతామండి? మాడిపోతాం. ఓజోన్ పొరకి బెజ్జాలు పడితేనే ఏమైపోతుందో, ఉష్ణోగ్రత తట్టుకోలేకపోతున్నాం. ఆయన కానీ ఒక అడుగు నేను కిందకి వెళ్తాను, భూమి ఎలా ఉందో చూసి వస్తానని ఒక అడుగు కిందకి దిగిందనుకో, ఆయన కక్ష కొంచెం తప్పించుకొని కిందకి జారేడనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుందే? ఆలోచన చేయండి. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యము అనే కక్షలో మనం బ్రతికితేనే మన జీవితం మనుగడ ఉంటుంది. వాక్యంని ఉల్లంఘించి, దేన్ని ఉల్లంఘించి? అమ్మా ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాక్యాన్ని ఉల్లంఘించి, దీన్ని ఉల్లంఘించి నీ బ్రతికితే నీ బ్రతికేమవుతుందో తెలుసా? అంధకారం అయిపోతుంది. ఆత్మీయతను పోగొట్టుకుంటావు. ఆత్మీయతను పోగొట్టుకుని అంధకారం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలో తెలుసా? వాక్యపు కక్షలో. ఏ కక్షలో అంటే వాక్యపు సరిహద్దుల్లోనే మన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. వాక్యానికి కుడి ఎడమకి తొలగకుండా మన జీవితం వాక్యపు దిశగానే, వాక్యపు సరిహద్దుల్లోనే మన జీవితం ఉంటే అది తేజరిల్లేదిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. ఈ రోజున నీ జీవితంలో వాక్యపు కుడి ఎడములకు తొలగిపోతే నీ జీవితం అంధకారం అయిపోయి నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుని నీ జీవితంలో అంధుడు అయిపోయి లోకాశలలో పడిపోయి నీవు దేవునికి దూరం అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోయిన వాడగా ఉంటావు. నిత్య నరకానికి వెళ్ళిపోయిన వాడగా ఉంటావు. అందుకే నువ్వు సూర్యుని లాగా ఒక పదములో, ఎక్కడని పదము తన పదమునందు పరిగెత్తేవారుగా ఉండాలి. అంటే నీ వాక్యపు సరిహద్దుల్లో నీవు పరిగెత్తేవాడుగా ఉండాలి. ఆమేన్. వాక్యపు సరిహద్దుల్లో పరిగెత్తేవాడుగా ఉండాలి. మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? వాక్యపు సరిహద్దుల్లోనే ఉంటుందా? వాక్యపు సరిహద్దుల్లోనే బ్రతుకుతున్నావా సోదరుడా? వాక్యాన్ని దాటిపోయి వాక్యాన్ని ధిక్కరించి బ్రతుకుతున్నావు. దేవుని ప్రేమించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటాడు. బలంగా ఉదయించు సూర్యునిలో ఉన్న లక్షణాలు ఏంటి? సూర్యుడు అంతకంతకు తేజరిల్లేవాడుగా ఉంటాడు, ప్రకాశించేవాడుగా ఉంటాడు. నీవు ఆత్మీయ జీవితంలో అంతకంతకు తేజరిల్లాలి. బైబిల్లో రాయబడిన మాట దావీదులాగా నువ్వు అంతకంతకు వర్ధిల్లుదువుగాక. నిజం. నీ జీవితంలో నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతావు. నీ కుటుంబ, దాంపత్య, వ్యాపార, ఉద్యోగ
అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుదువుగాక. వర్ధిల్లిన అనుభవం ఉంటుంది. అంత దేవుని ప్రేమించేవాడు